గత నెల రోజులుగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జిల్లాలో ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గుంటుపల్లి బౌద్ధ క్షేత్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో యోగాసనాలు వేశారు. సుమారు 2000 మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించబోయే యోగా కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, గుండె సంబంధిత వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు తెలిపారు. యోగా ద్వారా మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ అన్నారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మరిన్ని వివరాలను చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణతో మా ఏలూరు జిల్లా 6 టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యోగా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటూ ఉన్నారు. అయితే అదే విధంగా ఈ రోజు గత నెల రోజుల నుంచి కూడా యోగా అనేది ఏలూరు జిల్లాలో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రకృతి ఆస్వాదించే ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ప్రదేశాల్లో అయితే యోగా అనేది నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ రోజు ఏలూరు జిల్లా గుంటుపల్లి గ్రామంలో అయితే యోగా అయితే నిర్వహించడం జరిగింది. ఇందుకు ప్రధానంగా మనతో పాటు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు గంట మురళి గారు మనతో పాటు ఉన్నారు. మురళి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, యోగా అనేది అసలు ఎందుకు చేయాలి, అసలు యోగా వల్ల ఉపయోగాలు ఏంటంటే? యోగా ఎందుకు చేయాలి, యోగా వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం ప్రధానమంత్రి గారు మోదీ గారిని 80 ఏళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళలో ఉన్న మోదీ గారు ఎలా చేస్తున్నారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో మరి 40 సంవత్సరాల వయసులో ఉన్న యువకుల్లాగా ఎలా చేస్తున్నాడంటే, ఆ రహస్యం ఏంటంటే వాళ్ళిద్దరూ చెప్పింది మేము యోగా చేస్తున్నాం. అలాగే ఇవాళ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు 21వ తారీఖున వైజాగ్లో మరి ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం తరఫున యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన అన్ని ప్రదేశాల్లో కూడా మరి జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి మండల స్థాయి వరకు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని చోట్ల ఈ యోగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా అందరూ కూడా టెన్షన్స్ తోనే బతుకుతున్నారు. పోటీ జీవితం, పోటీ పడటం, ప్రతిదానికి అన్ని సమస్యలు, అన్ని ఇబ్బందులు. అప్పుడప్పుడు సంతోషం ఉన్నా కానీ మరి ఈ యోగా ద్వారా ఏంటంటే వాళ్ళందరూ మానసికంగా ఏ టెన్షన్స్ లేకుండా యోగా చేసే వాళ్ళకి ముందు నోటరైపోతాయి సమస్యలకి. ఆ 10 నిమిషాలు అరగంట యోగా చేసినప్పుడు ముందు ఆరోగ్యంగా వారి బాడీ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళ మనస్సు, వాళ్ళు ఏ పని చేయాలనుకున్నారో, దేని మీద అయితే చేయాలనుకుంటారో దాని మీద మంచి ఆలోచన పెట్టి పని చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఇవాళ మానసికంగా ఎక్కువ మంది హాస్పిటల్స్ పాలు అవటం, ఎందుకంటే రకరకాలుగా టెన్షన్లు పెరిగిపోయి ఇబ్బందులుగా మాట్లాడటం, అందులో నుంచి ఇంకో దానికి దారి తీసి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కానీ అది లేకుండా ఈ యోగా ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి పీజీ వరకు, ఇటు హై స్కూల్స్, అలాగే రైతులు, అలాగే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న మహిళలకి యోగా వల్ల హాస్పిటల్స్కి వెళ్ళేది ఎక్కువ తగ్గిపోతుంది. వీటి వల్ల థైరాయిడ్ కానివ్వండి, ఇంకా అనేక రకమైన ఓబా సమస్యలు కానివ్వండి, ఇవన్నీ పోయి ముందు హెల్త్ కంట్రోల్లో రావటం, వాళ్ళు చేయాలన్న పని మీద మనసు నిగ్రహంగా పెట్టి చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి 75 ఏళ్ల వయసులో అన్ని గంటల వర్క్ చేస్తున్నారంటే క్యాబినెట్ దగ్గర నుంచి కింద వరకు కూడా అందరికీ ఆశ్చర్యం. అలాగే మోదీ గారు ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్న మన దేశం మీద ఆ సమయానికి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అలాగే మొన్న పాకిస్తాన్కి మనకి మరి సింధూర్ మరి యుద్ధం వచ్చి మనవాళ్ళని చంపేసినప్పుడు వాళ్ళని టెర్రరిస్టులను ఏ రకంగా ఒక టైంలో ఏదో ఒక పెన్నుతో గీత తీసినట్టు స్పాట్ పెట్టి కొట్టారంటే మరి ఇవన్నీ కూడా యోగా ద్వారానే మనిషి హ్యాపీగా ఉండి మంచి ఆలోచన ఉండి, ఆలోచన వచ్చేదే అభివృద్ధి కాబట్టి, ఆరోగ్యం కాబట్టి ఇవాళ ప్రపంచం అంతా ఈ యోగా దినోత్సవం చేసుకుని కోట్లాది మంది పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇది ఏదైతే
గుంటుపల్లి ఏదైతే గ్రామంలో అయితే ఈ యొక్క యోగా దినోత్సవం అయితే జరుగుతూ ఉంది. అయితే ఆ ప్రపంచమైతే దుఃఖానికి కారణం కోరిక నశించాలంటే దుఃఖం నశిస్తుంది, దుఃఖం అంతమొందించడానికి మార్గం ఉంది అంటూ ఈ యొక్క బౌద్ధారామాలు అయితే శిలాశాసనాల్లో తెలియజేస్తా ఉంది. అదే విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి యోగా దినోత్సవానికి వేల సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది యోగా చేయడం వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, అదే విధంగా ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అదే అని తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదే విధంగా ఏదైతే రేపు జరగబోయే జూన్ 21వ తారీఖున జరగబోయేటువంటి విశాఖపట్నంలో జరగబోయేటువంటి యోగా దినోత్సవానికి జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పి సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ సురేష్ తో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా.